అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ముందుగా ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మనం ఈ వీడియోలో ఈరోజు తులారాశి వారికి ఎంతో ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక అంశమైనటువంటి ఏ దేవాలయాన్ని దర్శిస్తే మనశ్శాంతి, ధైర్యం, సానుకూల ఆలోచనలు పెరుగుతాయి, అదేవిధంగా ఏ దేవాలయాలను దర్శించడం వలన వీరి యొక్క జీవితం అనేది అద్భుతంగా మారబోతుంది, అలాగే ఏ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా వీరు పూజించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ తులారాశి వారు చేయదగినటువంటి పూజలు, దానాలు, జపాలు ఏ విధంగా జరుపుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ ఒక్క దేవాలయానికి వెళ్ళిన వెంటనే కూడా మన జీవితంలో అన్నీ కూడా మారిపోతాయని చెప్పడానికి ఆధారాలు అనేవి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే భక్తితో ప్రార్థన చేయడం, మంచి పనులు చేయడం వలన, ఆత్మవిశ్వాసంతో జీవించడం వలన ఇస్తుందని చాలామంది అంటూ ఉంటారు. మరి ఈ తులారాశి వారి యొక్క ప్రభావం గనుక చూసినట్టయితే సాధారణంగా వీరు సమతుల్యతను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అందరితో కూడా చాలా మంచిగా ఉండాలని కూడా కోరుకుంటూ ఉంటారు. ఈ తులారాశి వారు న్యాయం, నిజాయితీ, అందం, కళలపై వీరు ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఈ తులారాశి వారు కొన్నిసార్లు నిర్ణయం తీసుకోవడంలో కొంచెం ఆలస్యం చేయవచ్చు. అందుకే వీరికి మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవడంలో వీరు చాలామంది సలహాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ తులారాశి వారు ఏ దేవాలయాలకు వెళ్ళడం, ఏ విధంగా వీరు పూజలు అనేవి చేయడం సాంప్రదాయంగా శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం. మరి ముందుగా ఒక విషయం అనేది గుర్తుంచుకోండి, ఏమిటంటే దేవాలయాల దర్శనం భక్తి, విశ్వాసానికి సంబంధించినది. మరి మంచి ఫలితాలు వ్యక్తిగత కృషి, నిర్ణయాలు, పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రవారం చాలా ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. వీరు సాంప్రదాయ జ్యోతిష్య ప్రకారం ఈ తులారాశికి శుక్రుడు అధిపతిగా చెప్పవచ్చు, గ్రహంగా చెప్పుకోబడ్డది. అందువల్ల ప్రతి శుక్రవారము ఉదయం స్నానం చేసి పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం చాలా మంది ఆచరిస్తారు. ఈ తులారాశి వారు ఏ దేవాలయాలకు వెళ్ళవచ్చు, వెళ్ళినాక సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ఈ దేవాలయాల్లో భక్తితో ప్రార్థించడం వలన వీరికి అనుకూలమైన ఫలితాలు అనేవి పొందవచ్చు. ఈ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు శ్రీ శివాలయం, నవగ్రహాల ఆలయం, ఈ ఆలయాల్లో భక్తితో ప్రార్థించి మీ జీవితంలో మంచి మార్గంలో చూపాలని ప్రార్థించవచ్చు. ఈ తులారాశికి అధిపతి గ్రహంగా శుక్రుడు అని చెప్పబడతాడు. అందుకనే ఈ శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించడం వలన మనకు అనేక లాభాలు అనేవి కలుగుతాయి. అదేవిధంగా శుక్రవారం రోజున తెలుపు లేదా లేత గులాబీ రంగు పూలు సమర్పించడం వంటి ఆచారాలను కొందరు పాటిస్తారు. ఈ తులారాశి వారు తమ శక్తికి తగ్గట్టుగా పేదలకు అన్నదానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం వీరి యొక్క శుభప్రదంగా చెప్పవచ్చు. మరి ఈ తులారాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దర్శనం చేయడం వలన వీరికి ఆర్థిక స్థిరత్వం, కుటుంబ శ్రేయస్సు అనేవి చాలా మంచిగా వీళ్ళకి
బాగుంటుంది. భక్తితో దర్శనం చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంకు వెళ్ళడం వలన కొత్త ప్రారంభాలు, మనశ్శాంతి, ధైర్యం అనేవి కలుగుతాయి. అదేవిధంగా సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయడం లేదా ప్రార్థించడం ద్వారా మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నవగ్రహాల చుట్టూ భక్తితో ప్రదక్షిణాలు చేసి తమ జీవితంలో శుభం కలగాలని ప్రార్థించవచ్చు. ఈ తులారాశి వారు జపించదగిన మంత్రాలు ఏంటి అనేవి చూసినట్టయితే, భక్తితో ఈ మంత్రాలను జపించడం వలన వీరికి అనేక లాభాలు అనేవి ఉన్నాయి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అని మరియు ఓం నమో నారాయణాయ అని జపం చేసే సమయంలో మనసుకు ప్రశాంతంగా ఉంచి మంచి సంకల్పంతో ప్రార్థించడం ముఖ్యమని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. మరి ఈ తులారాశి వారి ఏమి దానం చేయడం వలన వీరికి అష్ట ఐశ్వర్యాలు అనేవి మరియు రాజయోగాలు కలుగుతాయని తెలుసుకుందాం. అదేవిధంగా ఈ తులారాశి వారు పేదలకు అన్నదానం, విద్యార్థులకు పుస్తకాల దానం, దేవాలయంలో దీపారాధన, పక్షులకు గింజలు వేయడం, గోవులకు పచ్చిగడ్డి లేదా ఆహారం ఇవ్వడం వలన వీరు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు దయా కరుణను పెంపొందిస్తాయని భావిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి కోసం క్రమశిక్షణతో పనిచేయడం, నైపుణ్యాలను పెంచుకోవడం అవసరం. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తి సమాచారం అనేది తెలుసుకోవడం మంచిది. మరి భక్తితో పాటు కృషి కూడా విజయానికి ముఖ్యమైనదే. తులారాశి వారు కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, చిన్న విషయాలపై కోపపడకుండా ఉండడం వలన ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం అనేది నెలకొంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోని షేర్ చేయండి. మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు గాను ధన్యవాదాలు. అదేవిధంగా మా వీడియోని తులారాశి వారికి